బాగా మగ్గిపోవాలి టమాటా మొత్తము. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టి ఒక 1-2 మినిట్స్ వేగిపోయేంత వరకు వెయిట్ చేసి చూసారా, వెయిట్ చేసిన తర్వాత బాగా మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిపోవాలి. చూసారా, వేగిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ పెట్టుకున్నాం కదా పక్కన, అవి దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను అన్ని ఎగ్స్ వేసుకుంటున్నాను, 4 ఎగ్స్. ఒకసారి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము స్లోగా. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా మిరప్పొడి, మనకి టేస్ట్కి సరిపడా ఎంత కావాలో అంత మిరప్పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా కొద్దిగా, చికెన్ మసాలా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసాను. వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్లోగా ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. బాగా ఇది ఎగ్లోకి మిక్స్ అయిపోవాలి ఈ స్పైసెస్ అన్నీ స్లోగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ పకోడా ముక్కలు దీంట్లో వేసి బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. స్లోగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా. ఏ కర్రీ లేనప్పుడు ఇలా చికెన్ తెచ్చుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇంట్లోనే చికెన్ పకోడా రెడీ చేసి కూడా ఇలా చేసుకోవచ్చు. చూస్తున్నది బాగా కలుపుకున్నాక మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత పోసుకోవచ్చు, కానీ ఎక్కువ పోసుకోవద్దండి ఫ్రెండ్స్, కొద్దిగా తక్కువే పోసుకోండి. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది, ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టదు. ఇప్పుడు ఈ పాయింట్లో మనకి ఉప్పు కారం ఏదన్నా సరిపోకపోతే వేసుకోండి. ఇక్కడ నాకు సాల్ట్, కారం కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకని నేను వేసుకుంటున్నాను. మీకు సరిపోకపోతే చూసి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాము. చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి బాయిల్ చేసుకుందాం ఒక 1-2 మినిట్స్. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతుందో వాటర్ అంతా దగ్గర పడిపోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా సైడ్ తేలిపోతాను. చూసారా, మనం చికెన్ పకోడాకి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎమ్మీ టేస్టీ చికెన్ పకోడా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చపాతీలోకి, దోశలోకి, పరోటాలోకి, నెక్స్ట్ బటర్ నాన్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది అని కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.